ప్రభాత వెలుగులో కూడా బ్యానర్ ఐటమ్గా దివ్యా దేశ్ముఖ్ గురించి రాశారు. జగజ్జేత దివ్య 19 ఏళ్ల దివ్యా దేశ్ముఖ్దే విమెన్స్ చెస్ వరల్డ్ కప్ అని చెప్పి వెలుగులో కూడా అమ్మాయి గురించి రాశారు. 19 ఏళ్ళకే చెస్ ఛాంపియన్షిప్ గెలుచుకుందంటండి. ఎంత గ్రేట్ చూసారా. మన దగ్గర ఉన్నారు చాలామంది 19 ఏళ్ళకి సగం బట్టలిప్పు తీసుకొని ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తా బిజీగా ఉంటున్నారు. ఏ పార్ట్ చూపిస్తే ఎక్కువ వ్యూస్ వస్తాయి, ఏం చేస్తే ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ కంటెంట్ పోద్ది, ఆ పనిలో బిజీగా ఉంటున్నారు. చూడండి 19 ఏళ్ళ అమ్మాయి చెస్ ఛాంపియన్షిప్ గెలుచుకుంది. సిగ్గు తెచ్చుకోండి అది చూసైనా. ఆపరేషన్ సింధూర్పై మాటల యుద్ధం, లోక్సభలో ప్రశ్నలు సంధించిన ప్రతిపక్షాలు. సీజ్ ఫైర్ వెనక ఎవరున్నారో చెప్పాలని పట్టు. పీఓకేని ఎప్పుడు స్వాధీనం చేసుకుంటారంట. ఈ కాంగ్రెస్ వాళ్ళు నాకు అర్థం కావట్లేదండి. మీరు ఏదన్నా ఒక క్వశ్చన్ అడిగే ముందు మిమ్మల్ని మీరు అనుకోరా, అరే దాదాపుగా ఇండియా స్వతంత్రం వచ్చిన తర్వాత మనం ఈ భారతదేశాన్ని ఎక్కువ కాలం పరిపాలించిన పార్టీ ఏదన్నా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. మీ హయాంలో వదిలేసిన పీఓకేని, మీ హయాంలో తేలేని పీఓకేని బీజేపీ ఎట్ట తీసుకొస్తుంది వెళ్ళి ఆలోచించాలి కదా మీరు కనీసం. అదేమన్నా అక్కడ ఉన్న ఏమన్నా కొండ మీద కోత లపక్కన వెళ్ళి జేబులు వేసుకున్నా. ఇక 42% బీసీ కోటా కోసం ఢిల్లీ వెళ్తారంటేనా ఆగస్టు 5, 6, 7 తేదీల్లో అస్థిన వేదికగా పోరాడాలని చెప్పి క్యాబినెట్లో నిర్ణయం. మంచిది సార్. ఉపయోగం ఉందా లేదా అనేది డౌటే మనకి. మాట్లాడడం దాని గురించి కూడా మనం డీటెయిల్డ్గా. ఇక బిర్యానీ ఇచ్చి బెచ్చగాళ్ళ వీర్యం అంట. ఓర్నాయనా ఈ సృష్టి కేసు మామూలు కథలుగా లేదుగా. ఇప్పుడు నాకేమనిపిస్తుంది అంటే పాపం ఈ సృష్టిలో ఎంతమంది ఇప్పటివరకు పిల్లల్ని కానీ ఉంటారు ఐవీఎఫ్ ద్వారా, వాళ్ళందరి పరిస్థితి ఏంటి, వాళ్ళందరూ అంటే ఆ పిల్లల్ని చాలామంది వదులుకోలేరు. కొంతమంది ఎదవలు ఉంటారు, వాళ్ళు బిచ్చగాడికి పుట్టిన పిల్లలు అంటే వదిలేసి అని చెప్పి కూడా రకరకాల కథలు ఉంటాయి. ఇవన్నీ బయటికి రాకపోతేనే బెటర్. డైరెక్ట్గా వీళ్ళని తీసుకెళ్ళి లోపలేసి మంచి కోటింగ్ ఇవ్వాలి. ఫోన్ వీడియోలు చూపించి స్పోమ్ సేకరించిన సృష్టి అంట. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చుట్టుపక్కల బిచ్చగాలి టార్గెట్. ఓ నాయనా మాట్లాడదాం దీని గురించి. మొత్తం ఈ ఐవీఎఫ్ సెంటర్లు అన్నిటిపైన కూడా ఇప్పుడు దీనివల్ల డౌట్లు వస్తాయి చాలా. కృష్ణా ప్రాజెక్టులకు భారీగా వరద, కబ్జాలో కవ్వాల్. అయ్యో, పలచబడుతున్న అడవులు, పత్తాలేని పులులు. రిజర్వ్ ఫారెస్ట్లో 1,30,000 ఎకరాల ఆక్రమణ. ఫారెస్ట్లు కూడా ఇదైపోతున్నాయి కథ.